ఎంత తిప్పలబడి పండించినా ఏమున్నది లాభం, అమ్ముకుందానికి పోతే అంతా ఆగమాగం. గిట్లనే ఉన్నది ఇప్పుడు రైతన్నల పరిస్థితి. ఎండకు ఎండి వానకు తడిసి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను ఆఖరికి ఆటన లాభానికి కూడా అమ్ముకోలేకపోతుర్రు రైతన్నలు. ఆ రైతు ఈ రైతు అని కాదు, అందరి పరిస్థితి గిట్లనే ఉన్నది ఇప్పుడు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుంటే కూడా ఎందుకు అక్కెరకు రాకుండా పోతున్నది కష్టం. చిన్నగా లేదు పోండి రైతన్నల గోస. బంగారం అటువంటి పంట పండించినా అడ్డికి పావు సేరు లెక్క అమ్ముకునే కథ అవుతున్నది. ఆఫీసర్ల లెక్కలేమో మస్తు పొడుగుంటున్నాయి, కానీ అమ్మనింకే పోతే కొనేటోళ్ళు ఇచ్చేది కోసరు పైసలే. ఏపీలో ఈసారి దగ్గర 4 లక్షల ఎకరాలలో మిరపిత్తనాలు చల్లిర్రు. పంట మంచిగానే పండింది. ఆఫీసర్ల లెక్క ప్రకారం కింటా మిరప 12 నుంచి 14 వేలు పలుకుతున్నదా అంటున్నారు. కానీ కొర్రీల మీద కొర్రీలు పెట్టి 9 నుంచి 11 వేలే ఇస్తున్నారట దళారులు. ఎకరానికి 2,75,000 పెట్టుబడి పెడితే 2 లక్షల చేతికి వస్తున్నాయట. తత్తిమదంతా నష్టమే అన్నట్టు. కూరగాయలు కూడా గింతే. బయట 20-30 రూపాయలకు కిలో అమ్ముకుంటారు, గాని రైతులకు ఇస్తున్నది 4-5 రూపాయలే. 15 కిలోల పెట్టెకు 50 ఇస్తాం 60 ఇస్తాం అంటున్నారట. ఎంత ఘోరం చూడిర్రే. ఇట్లా ఒక్కటని కాదు, కందుల కాన్నుంచి పల్లీల దాకా అన్ని పంటలు నష్టానికి అమ్ముకుంటారట రైతన్నలు. ఆఫీసర్లు జెండా పాట వాడుడైతే మస్తు గట్టిగా వాడుతున్నారట, గాని ఆఖరికి కొనే కాడికి పోతే గంత రాదు, ఇచ్చినంత తీసుకోండి అని రుబాబు చేస్తున్నారట దళారులు. తిప్పలవాడి పండించి కూరగాయలను బండ్లలో వేసుకొని మార్కెట్లకు పోతే దావ ఖర్చులకు కూడా పైసలు వస్తలేవట. ఎట్లా బాగుపడతాడు చెప్పుర్రి రైతు. ఏపీలనే కాదు, తెలంగాణలో కూడా పరిస్థితి గిట్లనే ఉన్నదంటారు. ఇప్పటికన్నా జర సర్కారోళ్ళు ఆఫీసర్లు గట్టిగా పట్టించుకోవాలి, గిట్టుబాటు ధర ఇప్పియాలి అని కోరుతున్నారు రైతన్నలు. మరి ఏం చేస్తారో ఏమో గాని అందరికి అన్నం పెట్టేటోళ్ళకే లోకంలో ఎక్కలేని తిప్పలంతా వచ్చి పడుతుంటది కదా అనుకుంటారు పబ్లిక్. గచ్చు మీద పరిచిన బండల కాడ్ నుంచి గోడలకు కొట్టిన పెయింట్ దాకా, బాత్రూమ్ల నల్లల కాడ్ నుంచి దర్వాజాల దాకా దానికింత ఖర్చు పెట్టిర్రు, దీనికింత ఖర్చు పెట్టిర్రు అని రుషికొండ ప్యాలెస్ ముచ్చట్లు దేశమంతా వినిపించినాయి. గనడమ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకింది ప్యాలెస్ కహాని. అయితే ఇప్పటికీ ఆ ప్యాలెస్ను ఏం చేయాలో ఎట్లా చేయాలో సర్కారులకు సహజత లేదు. కానీ అంతలే ఇగో గిట్లయిందట చూడుర్రి. రుషికొండ ప్యాలెస్ అంటేనే సర్కారోళ్లకు పంటి కింద రాయి లెక్క తయారైందట. దాన్ని ఏంటికి వాడుకోవాలనో ఎట్ట చేయాలనో తెలియక ఇప్పటికే తీరు ఆలోచనలు చేస్తాను లీడర్ సాబులు. అసెంబ్లీ మీటింగులలో సుతా దాని ముచ్చట్లే నడుస్తుంటాయి. ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే, రుషికొండ ప్యాలెస్ కట్టించిన కాంట్రాక్టర్ కు ఆఫీసర్లు పాత బిల్లులు చెల్లించిరాట. పైసల మంత్రి పయ్యావుల సారుకు తెలియకుండానే పైసలు విడుదలైనాయట. అసలేగా ఆ ప్యాలెస్ ను ఏంటికి వాడుకోవాలనో సవజైతే లేదు. దాంతోని సర్కారు ఖజానాకు దమ్మిడి ఆమ్దాని లేదు. అసోంటప్పుడు ఆ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్ కు పైసలు ఎట్లు ఇచ్చిండ్రు చెప్పుర్రే అని ఆఫీసర్ల మీద గట్టిగానే గరం అయిందట మంత్రి సారు. అసలే పాత సర్కారోళ్ళు పైసలన్నీ పాడు చేసిండ్రని చెప్తుంటే ఇప్పుడు మళ్ళా బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ కు పైసలు ఇచ్చిండ్రా, ఎవ్వళ్లకు చెప్పకుండా ఎట్లిచ్చిండ్రు చెప్పుర్రి అని పైసల మంత్రి పండ్లు పటపట కొరికిండట. ఇచ్చిన పైసలు రుషికొండ ప్యాలెస్ కట్టినందుకు ఇచ్చిన పైసలు కాదు, గదే కాంట్రాక్టర్ వేరే పనులు కూడా చేసిండు, బిల్లులు చెల్లించినాం సారు అన్నట్టు చెప్పిండ్రట ఆఫీసర్లు. అయినా సుత మంత్రి సారు చల్లబడలేదా అంటున్నారు. మరిగా కాంట్రాక్టర్ ఎవరిలో గాని ఆయనకు రూపాయి ఇయ్యాలన్నా పైసల మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పినాక గాని ఇయ్యొద్దని గట్టిగానే చెప్పిండ్రట ఆఫీసర్లకు. ఏమైనా రుషికొండ ప్యాలెస్ అంటేనే అందరు ఏమా అనుకునేటట్టు తయారైంది దాని కథ. నడమ పబ్లిక్ ను చూడనికే లోపలికి ఇడుస్తాం అన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. మరిగా ఎప్పుడు ఇడుతారో ఏమో చూడాలి. మొన్నటిదాకా కొండగట్టు జాతర, అంతకంటే ముందుగాల ఐలోని మల్లన్న జాతర, ఇటు మేడారంలో చిన్న జాతర. ఇప్పుడు అది ఒడవంగానే ఇంకో జాతర షురు అవుతుంది, అదే పెద్దగట్టు జాతర. తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర అని చెప్పుకునేటి ఈ గొల్లగట్టు జాతరకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిర్రు. ఆయతరంకెంచి సాలయ్యేటి జాతర పనులు ఏం దక్కొచ్చినాయి, జాతర ఎట్లెట్లా చేస్తారు, భక్తులు ఎంతమంది వస్తుర్రు అనేటి అన్ని ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. దురాజిపల్లిలో పెద్దగట్టు జాతరకి యాళ్ళైంది. ఐతారంకెంచి 5 వద్దులు నడుస్తుంది ఈ జాతర. ఐతారం నాడు మాపు ఊళ్ళకెంచి గంపలెళ్తాయి. యాదవన్నలు గజ్జల లాగులు బేలీల మూతలతోని ఊళ్ళకెంచి గంపలెళ్ళ తీస్తారు. ముందుగాల పెద్దగొల్ల ఇంట్లకెంచి గంపెళ్ళినాక తతిమొల్ల ఇండ్లకెంచి గంపలెళ్ళి తెల్లారితాలకే గుట్టకు చేరుతాయి.
ఇగట సోమవారం నాడు కులదైవానికి గుడి మీద హక్కుదారులుగున్న యాదవన్నలు తొలుసూరి పూజలు చేసుడుతోని జాతర సురు అవుతుంది అన్నట్టు. ఓ 2 వారాల కిందనే లింగమంతుల స్వామి, సౌడమ్మ, యలమంచలమ్మ, ఆకుమంచమ్మ ఇట 33 మంది దేవుళ్ళ విగ్రహాలున్న దేవర పెట్టెను గుడికి తీసుకొచ్చారు యాదవన్నలు. ఇప్పుడు 3 ఏళ్ళు మేము రాబట్టి దేవుడు మాకు అనుకున్నట్టు చేసిండు. అందుకనే సంతోషంగా వచ్చినాం. మాకు అనుకున్న అన్ని కావాలని కోరుకున్నాం, అయినాయి. ఇంకా ఇంకా కావాలి. చాలా మంది భక్తులు చెప్పారు ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని. అందుకే మేము కూడా ఫస్ట్ టైం చూడడానికి అని వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ భక్తులకు అందరికి అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా దురాజిపల్లి గుట్ట మీద ఉన్న గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర 2 ఏళ్లకో పాలి మా జోలిగా అవుతుంది. యాదవన్నలు బోనం గంపలు పట్టుకొని వస్తారు. ఏడపోతులు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. డోలు దెబ్బల మోతల నడుమ గజ్జల లాగులతోని కత్తులు కటార్లు పట్టుకొని షిగాలు ఊగుకుంటా గుట్ట ఎక్కుతారు. 16వ తారీఖు నుంచి దేవరపేటని తీసుకొని కేసారం నుంచి కాలినడకన లింగమంతుల గుట్ట మీదకి వస్తాం. ఆ కార్యక్రమాలు తెల్లారితలకి అయిపోతాయి. బొట్టు, బోనం, కంకణం, పూజలు అయిపోతాయి. తెల్లారుజాము 4 గంటలకు 3 గొర్రెలు బలిస్తాం. ఆ తర్వాత ఉన్నవారి గొర్రెని జాగిలాలకు భక్తులు కూడా బాగానే వస్తారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాలకించే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకించి కూడా బాగొస్తారు భక్తులు లింగమంతుల స్వామిని దర్శనం చేసుకునేందుకు. 200 ఏండ్లకించి నడుస్తున్న జాతర ఆట. మరి గా మాత్రం వస్తారు కానీ ఐతారం మాపటీలు గంపలు వెళ్తే సోమవారం నాడు యాటలు దిగుతాయి. బేసారంతో జాతర ఒడుస్తుంది. ఇక సౌలతుల కొరకని గవర్నమెంట్ తరపుకించి 5 కోట్లు పంపించేలాట. భక్తులకు కూడా ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని సౌలతులు కూడా మంచిగానే చేసారు. అన్నేమో కానీ నీళ్ల సౌలతులు మంచిగా చేయాలి సార్లు. ఎండాకాలం రోజు గొంతులు ఎండిపోయి ముసలోళ్ళు, 3 గోళ్ళు, పొల్లగాళ్ళుంటే అడిట్ అవుతారు. మళ్ళా గిట్లా ఇప్పటికైతే గిది ముచ్చట. జాతర సాలైనాక అసలు ముచ్చటంతా మల్లప్పులాగా చెప్పుకుందాం. నెలకు ₹1,00,000 మీదనే జీతం వస్తుంది. ఉందానికి సొంతంగా ఇల్లుంటుంది. ఇంటోళ్లతోని తిరిగేతానికి కారు ఉంటుంది. ఆల్మగళ్ళిద్దరూ కొలువులు చేసుకుంటే ఆరంగా బతికెళ్ళదీయొచ్చు. కానీ కొంతమంది వచ్చిన జీతంతోని సంబరపడకుండా మంది సొమ్ముల కాశపడుతుంటారు. పని కొరకు పబ్లిక్ దగ్గరకు వస్తే షారానా కోడికి బారానా మసాలా అన్నట్టు రూపాయి పనికి పావుల లంచం అడుగుతారు. ఈసంలో మాంసం గుంజుకునేటి ఈగ్రం చేస్తారు. అగో అట్లా షేపోయినందుకే గిట్ల ఏసీబీ వాళ్ళకు దొరికి ఉన్నకాడికి పోగొట్టుకుండో లంచాల అధికారి. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల మీద కోట్లు సంపాదించిండు ఈ సారు. అమ్ముకొని గిట్టనేమో అనుకునేరు. కాదు, కొత్తగా పెట్టేటి ట్రాన్స్ఫార్మర్లకు పర్మిషన్లు ఇచ్చి కరెంటు డిపార్ట్మెంట్ లో పెద్ద కొలువు సార్ది. ట్రాన్స్ఫార్మర్ కావాలని ఎవరైనా పోతే చాలు బల్లల కింద చెయ్యి పెట్టాల్సిందే. చెయ్యి నిండా పైసల కట్ట తగిలినాకనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు బండెక్కుద్ది. అగో గట్ల బల్లాల కింద చెయ్యి పెట్టే 100 కోట్ల వరకు వెనకేసిండట గచ్చిబౌలిలో ఏడీఈ కొలువు చేసేటి సతీష్ అనేటికి. అగో చూడోలి, నాకేం తెలియదు, నేను కాదన్నట్టే ఉలుకు పలుకు లేకుండా ఎట్టా కూర్చున్నాడా. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే ట్రాన్స్ఫార్మర్ కు పర్మిషన్ కావాలని పోతే 75,000 వరకు లంచం అడిగిండట. ముందుగాల 25,000 వరకు ఇచ్చిలాట. తదిమ్మ డబ్బులు డీబీఎస్కపోయేటప్పుడు ఇస్తామని చెప్పిలాట. అట్లిక తదిమ్మ 50,000 ఇస్తుంటే చక్కగా వచ్చి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అంతటితో నాగిలా అంటే అదేం లేదు, మనోని ఆస్తులెన్ని, అక్రమంగా సంపాదించిన సొమ్ములెన్ని అనేటి అన్ని దేవులాడే పనిలో పడ్డారు. ఇగట మనోని ఇంట్లో చుట్టపక్కల ఇండ్లల్లా సోపదిగాన్ల ఆఫీసులల్లో ఎంకులాడితే ఏం తక్కువ 100 కోట్లకు మీదనే ఆస్తులు బయటపడ్డాయట. 75,000 కాశ పడిపోతే ఉన్న కాడికి ఉడుచుకపోయేటి కథ అయింది. ఇప్పుడు ఇంకా కూడా ఎంకులాడుతూనే ఉన్నారట. ఈగాక ఇంకెన్ని బయటపడతాయో ఏమో గాని తీగ గుంచితే డొంకంతా కదిలింది అన్నట్టు మనోని బండారం అంతా బయటపడ్డది అనుకుంటున్నారట. ఆయనకు లంచాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు. ఇల్లాకిల్ లేనోళ్లకు ఇళ్ళు ఇస్తాం, సోటు కూడా లేనోళ్లకు సోటిస్తాం, ఇళ్ళు కట్టిస్తాము అని చెప్తుంటారు లీడర్లు. ఓట్ల ముంగట ఇంటికొచ్చి మీకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెవుల్లో తేనె పోసినంత చల్లటి ముచ్చట్లు చెప్పిపోతుంటారు. అవన్నీ ఓట్ల ముంగటనే. ఓట్లు ఒడిచినాక అయ్యేం యాదుకుండవు లీడర్లకు. కొత్త ఇల్లు కట్టించుడు కాదు కదా, కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూడా కూలగొడుతుర్రు అనుకుంటా గోసెల్ల పోసుకుంటుర్రు. ఆటోల ముందు సీట్ల పొల్లగాండ్లు, వెనక సీట్ల సామాన్లు, చెట్ల కింద డేరాలు, డేరాల కింద మనుషులు, సంకన పొల్లగాండ్లు. సామాను సట్ర సగలం మూట కట్టుకొని వచ్చి గిట్ల చెట్ల కింద గూడెల్లో పోసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో ఉన్న లక్ష్మీదేవిపేట అనేటి ఊళ్ళో ఉండేటి కొంతమంది గిరిజనులు గవర్నమెంట్ జాగల ఇండ్లు కట్టుకున్నారని బుల్డోజర్లు పట్టుకొని వచ్చి తెలంగాణకు పోతం పెట్టిరు అధికారులు. గిట్లా నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వాసంగా ఉంటున్నాను. అప్పులు చేసి ఇల్లు కట్టేసే వీళ్ళు ఏం చేశారు సార్ అధికారులు? ఇట్లే తిరుగుతున్నారు సార్, ఇట్లే తిరుగుతున్నారు, చూస్తూనే తిరుగుతున్నారు. అప్పుడన్నా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసే వాళ్ళం కదా సార్. 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు అధికారులు? ఎంత అన్యాయం చేశారంటే నన్ను దిక్కు దివాణం లేకుండా చేశారు. అగనాట వాళ్ళు అక్కడికి వచ్చి 5 ఏండ్లు అయిందట. 5 ఏండ్ల సంద అన్నే ఉంటున్నారట.
ఈ 5 ఏండ్ల సంది ఎంతో మంది వస్తున్నారట పోతున్నారట, చూసుకుంటూ వచ్చి చూసుకుంటూ పోతున్నారట, గాని ఎవరు మందలిచ్చిన వాళ్ళే లేరట. ఇదేందని మాట్లాడిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు దొంగోడు వచ్చినట్టు తెల్లందానికి వచ్చి కూలగొట్టిపోయిర్రు, మమ్మల్ని రోడ్డున పడేసిర్రు అనుకుంటా గోడెలా పోసుకుంటుంది పాపం గీ అక్క. ఉన్నట్టుండి నడి రోడ్డు మీద వదిలేస్తట మాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యాలి అని అడుగుతున్నారు ఆ ఊరోళ్ళు. మాకు ఇక్కడ న్యాయం జరగాలి, ఎక్కడో ఇస్తానంటే ఇది ఎవరికి ఇచ్చినట్టు అంటే పాస్టర్లకి భూమి ఒప్పచేసి గవర్నమెంట్ భూమి ఒప్పచేసి మాకు ఇక్కడ అడవిలో ఇస్తారా? అందుకే మాకు ప్రతిఫలంగా ఇక్కడ ఇల్లులు కట్టేయాలి, ఇక్కడ ప్లాట్లు చేయాలి, అన్ని ఖర్చులు అన్ని అయ్యేదాకా రెవెన్యూ శాఖ వాళ్ళే మాకు సహకరించాలని అది మేము కోరుకుంటున్నాం. మొత్తం 46 కుటుంబాల గవర్నమెంట్ జాగాలో ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు అనేది కూలగొడదానికి వచ్చిన అధికారులు అంటున్నమాట. కూలగొడితే కూలగొట్టిరు కానీ ఇప్పుడు అలా పరిస్థితి ఏంది సారు? పిల్లాజల్లు ఉన్నారు, సంకల పొల్లగాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉన్నారు, ఒంట్ల పానాలు మంచిగా లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళకు కట్లు కట్టుకొని దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గా సామాన్లు వేసుకొని ఏడికి పోతారు సార్లు? ఈ 5 ఏళ్లలో 2 మాటల ఓట్లు వచ్చినాయి. ఓట్లు అడుగుదానికి వచ్చినప్పుడన్నా లీడర్లకు వాళ్ళు ఉండేది గవర్నమెంట్ జాగాలు అనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునా మరి? తెల్లందానికి వచ్చి సామాన్లు సట్రా సగలం బయటేసిరు, వాళ్ళని ఇంట్లోకేం చెల్లగొట్టిరు, ఉన్నట్టుండి ఇండ్లు కూలగొట్టిరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది సారు అని అడుగుతున్నారు గా ఊరి పబ్లిక్. మరి చూడాలి వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు ఏ తీరిక సాయం చేస్తారో ఎట్లా న్యాయం చేస్తారో అనేది. కానీ ఎండాకాలం రోజు రోడ్డున పడ్డట్టు అయింది కదా పాపం. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఏ జాతరలైనా ఏడాదికోసారో లేకుంటే 2 ఏండ్లకోసారో వస్తుంటాయి. కానీ జీవితంలో ఒక్కసారి వచ్చే జాతర ఏదన్నా ఉన్నదంటే అదొక్క కుంభమేళ మహాజాతరే. అందుకే జాతర నడిచినన్ని దినాలు ఏదో రోజు పోవాలి అని భక్తులు శితం పోతుర్రు. జాతర చాలైన కాడ నుంచి పోయేటి భక్తుల సంఖ్య పెరుగుడే తప్ప తగ్గుడైతే లేదు. ఇక చూడుర్రు ఎట్లొచ్చిర్రు. వాహ్, జాతర అంటే కుంభమేళనే. పండుగ చాలైంది మొదలు ఇయాటి దాకా కుంభమేళ జాతర రోజు రోజుకు రికార్డుల మూత మోగిస్తూనే ఉన్నది. పోయిన నెల 13వ తారీఖు నాడు చాలైన ఈ మహా జాతరల ఇప్పటికీ 50 కోట్ల మంది భక్తులు పుణ్యతానాలు చేసిర్రని అక్కడి సర్కార్ చెప్పుకొస్తుంది. అంటే ఈ సంఖ్య 10 పెద్ద పెద్ద దేశాల కంటే కూడా ఎక్కువేనట. చైనా ఇంకా మన ఇండియా కాకుండా ఎక్కువ జనాభా ఉన్న దేశం అమెరికా. ఆడ 34 కోట్ల మందే ఉన్నారు. కానీ కుంభమేళాకు పోయినోళ్ళ సంఖ్య 50 కోట్లు. అంటే ఎంతనో చూసుకోర్రి. ఒక దేశం మొత్తం జాతరకు పోయిన దానికంటే ఎక్కువే. ఇక ఇదిట్లుంటే మొన్న మౌని అమాస నాడు ఏం తక్కువ 8 కోట్ల మంది దాకా ఒక్కనాడే పోయిర్రు. మౌని అమాస నాడు గంత మంది పోయేటాళ్లకు జాతర అంతా కాలు వెట సందు లేకుండా అయ్యింది. అయినా కూడా జీవితంలో ఒక్కసారే వచ్చే పెద్ద జాతరాయే. అందుకే పుణ్యతానాల కోసం గట్టి పట్టుదల మీదనే ఉన్నారు భక్తులు. నిన్న మాఘపున్నం నాడు కూడా భక్తుల సంఖ్య చిన్నగా లేదు. భక్తుల తాకిడికి ఏగలేక కుంభమేళ అంతా 1 వే ట్రాఫిక్ పెట్టి నో వెహికల్ జోన్ అని ప్రకటించారు. మొన్నో నాడు జాతరకు వచ్చిన బండ్లు జయంగా ప్రపంచంలోనే పెద్ద ట్రాఫిక్ కుంభమేళాలో జామ్ అయింది. ఏం తక్కువ 300 కిలోమీటర్ల దాకా బండ్లు ఆగి మస్తు అవస్థలు పడ్డారు భక్తులు. దీంతోని బండ్లను ప్రయాగ్రాజ్ దాకా రాకముందే బయటనే ఆపేసిర్రు. గిట్ల జాతర చాలైనప్పుడు జర్రంత పల్చపల్చగా ఉన్న కుంభమేళాల రోజు రోజుకి లక్షలు కోట్ల మంది పోయే కాడికొచ్చింది. ఇప్పటికైతే 50 కోట్లు దాటిందట. జాతర ఇంకా 10 ఒద్దులు అంటే 26 తారీఖు దాకా అవుతుంది. ఈ 10 ఒద్దులల్లా ఇంకో 10 కోట్ల దాకా కూడా రావచ్చు. మా అంచనా మొత్తం కలిపి 60 కోట్ల దాకా అనుకుంటున్నాం అని చెప్పుకొస్తున్నది అక్కడి సర్కారు. చూడాలి మరిగా ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో. అయ్యవ్వలు ఉన్నప్పుడు ఇంత కలో గంజో పోసే దిక్కుండదు. కానీ వాళ్ళు పోయినాక మాత్రం ఆస్తుల కోసం పంచాదులు పెట్టుకుంటుంటారు కొంతమంది. దినం ఎన్ని చూస్తలేము, ఎక్కడ చూసినా గివే పంచాదులు. ఇట్లనే తమిళనాడులో జయలలిత జీవిడిచినాక ఆమె ఆస్తుల కొరకు కూడా పంచాది గట్టినే నడిచింది. అయితే ఆ ఆస్తులన్నీ ఇప్పుడు చేరాల్సిన జాగాకే చేరుతున్నాయి. చూడుర్రి. ఎంత సంపాదించినా ఎన్ని సొమ్ములు చేయించుకున్నా వెనక తీసుకుపోయేది ఏమి లేదంటుంటారు పెద్ద మనుషులు. ఇక చూడర్రే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయమ్మ గదే జయలలిత మేడం ఆస్తులు అన్ని ఇన్ని కావు. సినిమాలు రాజకీయాలు చేసి బగ్గ కూడా పెట్టిందట జయమ్మ. కానీ ఇప్పుడు ఆమె కాలం చేసింది కాబట్టి ఆ ఆస్తులన్నీ తమిళనాడు సర్కారు చేతికి పోయినాయి. ఇన్నొద్దులు బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులా భద్రంగా దాచిపెట్టిన జయమ్మ ఆస్తి కాగితాలు సొమ్ములను తమిళనాడు సర్కారుకు అప్పచెప్పాలని కోర్టు సార్లు గా నడుమ ఆర్డర్లు వేసింది. అట్లా ఇక ఇన్నొద్దులకు అవన్నీ చేరాల్సిన చోటికి చేరినాయి. ఇక జయమ్మ ఆస్తులు ఏ పాటి ఉంటాయి కావచ్చు అనుకుంటారు. 1 కాదు 2 కాదు 4,000 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడేసిందట. అందులో 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 27 కిలోల బంగారము వజ్రాలు రత్నాలు, 600 కిలోల ఎండి సామాన్లు, 1,672 ఎకరాల భూములు,
8,000కి ఎక్కువనే పుస్తకాలు. గిట్లా అన్ని కలిపి 6 పెట్టెలలో మోసుకొని పోయి తమిళనాడు సర్కారు వాళ్ళకి అప్పచెప్పినరట పోలీసోళ్ళు. జయమ్మ వారసుల మేమే, గా ఆస్తులన్నీ మాయే అనుకుంటా ఒకళ్ళిద్దరు కోర్టుకు కూడా ఎక్కిండ్రు. కానీ అన్ని తీర్లా అత్తాపత్తా అడిగి తెలుసుకొని ఎవ్వలై కాదు సొమ్ములు తమిళనాడు సర్కారు వాళ్ళయే అని తెలిసిండ్రు కోర్టు సార్లు. అయితే ఆస్తులు జప్తు చేసిన నాడు వాటి విలువ 913 కోట్లుంటే ఇప్పుడు 4,000 కోట్లకు పెరిగిందట విలువ. 4,000 కోట్లు అంటే చిన్న ముచ్చటనా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. చదువుకునే పొల్లగాండ్లైనా, కూలీలు చేసే పెద్దోళ్ళైనా, పొద్దంతా పని చేసే కూలీలైనా, పొద్దుగోక బయటికి పోయిన దోస్తులైనా, బయటికి పోయిర్రంటే పానీపూరిని ఓ పట్టు పట్టాల్సిందే. అగో అసొంటోళ్ళ కోసం ఓ దుక్న పైన ఇచ్చంత్రమైన ఇగ్రం చేసిండు. 1-2 ప్లేట్లు కాదు, మీ కడుపుల పట్టినన్ని తినుర్రి, కాకుంటే నాదొక కండిషన్ అని అంటుండు. మరి పానీపూరికి పెట్టిన గా కండిషన్ కథ ఏందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో. ఇక కండిషన్ ఏంటంటే వారం మొత్తం ఎన్ని పానీపూరీలైనా తినుర్రి, ఎన్ని మాటలైనా తినుర్రి, దానికోసం 600 కట్టాలి. అదే జీవితాంతం తినాలి అని అనుకుంటే 99,000 కట్టాలి. ఇక గిదే ఆ కండిషన్. వరక్ ఇదెక్కడి ఇచ్చంతరం రో, పానీపూరికి ఈసొంటి ఆఫర్లు కూడా పెడుతుర్రా అని అనుకుంటుర్రు కదా. మొదలు మేము కూడా గట్లే అనుకున్నాము, కానీ ఇది చూసినాక సమజైంది. అన్నట్లు ఇది మన కాడ కాదు, నాగ్పూర్ పట్నంలా విజయ్ మేవాలాల్ అనే పానీపూరి దుక్న పైన ఆయన దందా పెంచుకుంటానికి ఈ కొత్త రకమైన ఇకమత్ చేసిండు. రోజు 20-30 రూపాయలు పెట్టి సాలకుండా ఏం తింటారు? ఊకే మా తాన 600 కట్టుర్రి, వారం అంతా ఎన్ని కావాలో అని తినుర్రి, 99,000 కట్టుర్రి, మీ జీవితాంతం తినుర్రి అని ఈ మొనగాని ఉపాయం కట్టిండు. అదే ముచ్చట అందరికీ తెలిసేటట్లు దుక్నం కాడ బోర్డులు కూడా పెట్టిండు. అదేదో సినిమాల రామ్ చరణ్ అంటాడు కదా, 1-2 కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అన్నట్లు. అగో ఈ దుక్న పైన కూడా అట్లనే 1-2 కాదు మిస్టర్ కస్టమర్, 100 ప్లేట్లు దమ్ము కొనకుండా తిను, నువ్వు తింటనే ఉండు, నేను వేస్తూనే ఉంటా అని ఈ రకమైన ఉపాయం కట్టిండు. అన్నట్లు వారం మొత్తానికయ్యే 600 జీవితాంతం తింటానికయ్యే 99,000 ఒకటేసారి కట్టాలన్నట. అట్లయితేనే మీ పేరు ఖాతా బుక్లకి ఎక్కుతుంది. అంతేగాని తిని రేపిస్తాము మాపిస్తాం అంటే ఉదరదంద నడవదు. ఏ పేమెంట్ అయినా ఒకటేసారి కట్టాలి అని కండిషన్ పెట్టిండట. ఇక గీ ముచ్చటిని పానీపూరికి గన్ని పైసలు ఎవరు పెడతారు, ఏదో దుక్నం గురించి అందరు మాట్లాడుకోవాలి, ఫేమస్ కావాలనే అట్లా పెట్టిండు అని కొందరు అంటుంటే, లేదు పైసలు గట్టిగా గుంజినాక బోర్డు తిప్పేస్తాడు చూడుర్రి అని ఇంకొందరు. గిట్లా సోషల్ మీడియాలో ఎవ్వరికి వాళ్ళు తీరు కామెంట్లు రాసుకొస్తుండ్రు.